ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరగబోతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతకం గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు, చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కానీ ఊహించని విషయాన్ని అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కూడా. ఈరోజు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబానికి కావచ్చు, ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి, వ్యాపారస్తులకు మంచి సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక నిర్ణయమైన తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేస్తే ఫలితాన్ని అయితే ప్రసాదించబోతున్నారు. అలాగే మిథున రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా కనిపించట్లేదు. అలాగే ఇక కుంభరాశి వారు, కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారో, చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు చాలా ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు.
చూపించబోతున్నాడు. పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారుల నుండి ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అయితే వారికి మంచి ప్రయత్నాలు అనేది దక్కబోతున్నాయి. ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు, ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాళ్లను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకొని అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మిగిలిన అంశాల విషయంలో వస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే మీకు అనేది ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారా వారికి అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. ఈ రోజు అనేది మీకు మీ కుటుంబ సభ్యులకు సమయాన్ని గడపబోతున్నారు. చిన్ననాటి ఫ్రెండ్స్ను కూడా మధురానుభూతులు కూడా చూసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్, మీ యొక్క స్నేహితురాలు, మీ యొక్క సన్నిహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు అనేది మీకు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు, అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ చేయాలని సేల్ చేద్దామని అనుకుంటున్నారో ఆ నిర్ణయం తీసుకున్నారో వీళ్ళకి కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటున్నారో దానికి ఎన్నో రకాల ఆటంకాలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోవడం లేదు, నిరాశతో ఉన్నారు. అటువంటి వారి ముందుకు ఒక పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ధరకు ఆ పార్టీ సేల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు కూడా ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.